ఎక్కడికే? క్యూలోకండి. క్యూ ఉంది ముందు కాదు వెనక. వెళ్ళే బయలుదేరాడు. అయ్యో మొక్కం చూడేటట్టుంది. టీ కోసం పాలకొస్తే పాలకన్నా ముందు టీ దొరికేలా ఉంది. అబ్బా మీద పడకాయ తెగుద్ది. ఇదిగో సుబ్బారావు, నువ్వు కదలకయ్యా. నే కదిలితే నీకేమిటే? గడ్డం తీసుకున్నానయ్యా. తీసుకో, నాకేమిటి? నీ వీపుకి అద్దం తగిలించుకున్నానయ్యా. వీపుకి అద్దం తగిలించావా? నా వీపు నీ గోళ్ళ కనిపిస్తుందా? ఇంకా నయం మేకు కొట్టావు కాదు. తీసుకో. అరిగిపోతావా? అబ్బా నువ్వేంటే మీద పడతావు ఊరికే. సారీ అండి. ఈ జన్మకి ఇక పాలు రానట్టే. ఏంటా బాబు చెమ్ముసి నడ కూర్చున్నా? కూర్చోకూడదా? ఇంతమంది ముందు చెమ్ముసి కూర్చున్నావా? పైగా లేడీస్ కూడా ఉన్నారు. లేలే ఉండవయ్యా, నేను అందుకు కూర్చోలేదు. మరే కాళ్ళు పీక్ కూర్చున్నా. ఓహో అలాగా, అయితే బాగా కూర్చో. ఏమండి నడవండి. ఏమండి మిమ్మల్ని. ఏంటండి? నడవండి. ఐఎమ్ సారీ. ఎంత? 1/2 లీటరు. ఎంత? 1/2 లీటరు. 4 రూపాయలు. అరే రే, డబ్బులు చెంబులో ఉండిపోయండి. చేత్తో పట్టుకోవచ్చు కదయ్యా. పడిపోతాయని చెంబులో వేశాను. మరి ఇప్పుడు ఎలాగా? అదే నాకు పాలు పోవట్లేదండి. పాలు పోతే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి కానీ పాలు నేలపాలు అవుతాయి కదండి. డబ్బులు తీయండి, ఇవ్వండి, పట్టండి, వెళ్ళండి. ఆహా, మీరు చాలా ఇంటెలిజెంట్, బ్రిలియంట్, జీనియస్. నీ బుర్ర చాలా షార్ప్. ఇంత గొప్ప ఐడియా మీకు ఎలా వచ్చిందండి? సందర్భాన్ని బట్టి మాటలు వాడాలి. అంటే నేను అసందర్భంగా మాట్లాడానా? థ్యాంక్స్ చెప్తే చాలు, ఇన్ని మాటలు అక్కర్లేదు. అలాగండి. బైదాపై నా పేరు అత్తిల ఆంజనేయులు అండి, బీకాం అండి. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. మీకెందుకు? పాలు పోని సహాయం చేశారు కదండి, తెలుసుకుందామని. ఊహ. ఆహా, ఎంత మంచి పేరు. ఏమండి? వస్తున్నా. బస్సు డబ్బులు అన్నట్టు ఈరోజు జీతాల రోజు అనుకుంటా. అవును. ఈ నెలన్నా చిన్నదానికి స్కూల్ యూనిఫామ్ తీసుకురండి. కుట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఎదుగుతున్న పిల్ల. ఈ చిరిగిన బట్టలతో బయటకు పంపలేక ఈ పూట స్కూల్ కూడా మాన్పించేశా. ఇంకో జత లేదా? మీరు కొంటే ఉంటుంది. సరే కొంటలే. ఏమిటి అంకుల్ కొంటానంటున్నారు? బట్టలు. బట్టలా? ఓహో పండగ వస్తుంది కదా, నాకు బట్టలు పెడదామనే. మీది మరీ చేదస్తాం అంకుల్. ఇప్పుడు నాకు బట్టలు ఎందుకు చెప్పండి? అది కాదు బాబు, బట్టలు. సరే మీ ముచ్చట ఎందుకు కాదనాలి? అనాదిగా వస్తున్న ఆచారం. ఇదిగో ఎక్కువగా తెస్తారేమో, ఒక ప్యాంటు ఓ షర్టు చాలు. అలాగే ఓ అండర్వేర్ కూడా. ఉప్పు కారం తింటున్న బాడీ కదా. అల్లుడు నోరు తెరిచి అడిగాడు. మరి చిన్నదానికి వచ్చే నెల కొందాం. భోజనాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి బావగారు. వారం రోజుల వరకు వారు భోంచేక్కర్లా, పాపం తక్కువ తిన్నారు. సీరియస్ ప్లీజ్. అమ్మాయిని ప్రవేశపెట్టండి. 6 నెలల కడుపుతో పెళ్లి చూపులు కూర్చుంటున్నావు. నీకు సిగ్గనిపించడం లేదో? నేనెందుకు సిగ్గుపడాలి? పడితే నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి కనపడకుండా పోయిన ఆ మగాడు సిగ్గుపడాలి, లేదా కడుపని తెలిసి కూడా కట్నం కోసం వచ్చిన ఈ మగాడు సిగ్గుపడాలి. వాళ్ళిద్దరికీ లేని సిగ్గు నాకెందుకు? నువ్వు ఇండియాలో కాదు, ఏ ఫారెన్ లోనో పుట్టాల్సిందానివి. పద. నానా, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కట్నం కాస్త అటు ఇటు అయినా పెళ్లి ఖాయం చేసేయ్. ఈ అమ్మాయి నువ్వు ముందే చూసావా? రోజు మేము మిల్క్ బూత్ దగ్గర కలుసుకుంటూ ఉంటాం. మిల్క్ పూత? మా అమ్మాయి ఎప్పుడు అక్కడికి రాదే? రాకపోవటం ఏంటండి? రోజు గిన్నె పట్టుకుని ఆవిడ, చెంపట్టుకుని నేను క్యూలో పక్క నిలబడతాం. వారి పిచ్చి నా కొడక, నీకు ఉల్లి పువ్వుకి మల్లె పువ్వుకి తేడా తెలియట్లేదు. ఈ అమ్మాయి వీరమ్మాయి. మరి ఈ అమ్మాయి? ఈ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్. హలో సుబ్బారావు, తమరు చూడాల్సిన ఆ పిల్లని కాదు, ఈ పిల్లని. అమ్మా, మా వాడిని ఏమైనా అడగాలనుకుంటే అడుక్కో. సంగీతంలో ఏమైనా టచ్ ఉందా నీకు? లేదు. డాన్స్ రాదు. వంట చేయడం వచ్చా? నాకొచ్చమ్మా, పప్పుచారు అది బ్రహ్మాండం కాస్తా. షడప్. అడిగింది నిన్ను కాదు, నీ కొడుకుని. ఏమయ్యా వచ్చా? అస్సలు రాదు. ఒకసారి లేచి నిలబడు. ఎందుకు? నా హైట్ కి మ్యాచ్ అవుతావో లేదోనని. మ్యాచింగ్ సరే, ఈ కడుపేంటి? కడుపే. కడుపా? అవును, నా బాయ్ ఫ్రెండ్ ఒకడు కాల్ జారాడు. నానా, అమ్మాయి శీలవతి గుణవతి అని చెప్పావు గానీ గర్భవతి అని చెప్పలేదే? ఇందులో చెప్పడానికి ఏముంది? దాచుకుంటే తాగేదే అది. అంటే నేను ఆమెకు పుట్టబోయే బిడ్డకి తండ్రిగాను, ఆ అమ్మాయికి మొగుడుగాను ఉండి పెట్టాలి. ఆహా, మీలో నాకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారండయ్యా. ఆనాడు ఆయన విడో మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తే, ఈనాడు మీరు ప్రెగ్నెంట్ మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తున్నారు. చేస్తే నువ్వు చేసుకో. ఓరి పిచ్చి వెధవా, వాణ్ణి చూసుకోమంటావుంటరా? 6 లక్షలు పోతాయి. 6 లక్షలేంటి?
ఆ అమ్మాయి తప్పు చేసిందని నెలకి 1,00,000 చొప్పున 6 నెలలకి 6 లక్షలు పెనాల్టీ వేసి కట్నంగా వసూలు చేస్తున్నా. ఇంకో 3 నెలలు ఆగితే మరో 3 లక్షలు వస్తాయేమో నాన్న. అది పాయింటేరో. బావగారు పెళ్లి 9వ నెలలు చేద్దాం. టోటల్ గా 9 లక్షలు ఇచ్చేద్దరు కానీ. అంటే పెళ్లి రోజే మనం ఎత్తుకోబోతున్నారన్నమాట. ఏం అదృష్టవంతులండి తమరు. చౌరుకో, ఈయనకి ఎలాగో బుద్ధి లేదు, నీకన్నా ఉండక్కర్లేదు. చస్తే నేను నీ చెడిపోయిందని పెళ్లి చేసుకోను. ఓయ్, ఏంటన్నా? నేను చెడిపోయిందన్నా? మరి ఎవరి వల్ల చెడ్డాను? మీ జాతిలో ఒక మగాడి వల్ల. అంటే తప్పు మగాడిదా? ముమ్మాటికి మగాడి శీలం చెడకుండా ఆడదాని శీలం ఎలా చెడుతుంది? కావాలని ఏ ఆడది మగాడి మీద పడి తన శీలం పోగొట్టుకోదు. మీ మగాడే మాయ మాటలతో నమ్మించి ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు. మగాడికి లేని శీలం ఆడదానికి ఎందుకుండాలి? శీలం చెడని ఆడది భార్య కావాలని మగాడు కోరుకున్నట్టే శీలం చెడని మగాడిని మొగుడు కావాలని ఆడది కోరుకుంటే ఈ దేశంలో చాలా మంది మగాళ్ళకి పెళ్లిళ్ళు కావు. చూసావా అమ్మాయి ఎంత బాగా చెప్పిందో. అల్లుడు గారు బట్టలు. అల్లుడు గారు వెళ్ళి ఆ టవల్ అమ్మకిచ్చి ఉతకమను. మీ బట్టలు. హలో, ఆమె మీ ఫ్రెండా? ఎవరు? అదే ఆ కడుపు పెళ్లి కూతురు. చిచ్చి, పెళ్లికి ముందు ఆవిడ అదేంటండి? తెలుసుకుని మరీ వచ్చారుగా కట్నం కోసం. మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? అంటే ఆ అమ్మాయిని చేసుకోవడం లేదా? దేనికి? పురుడు పడానుక? మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు? మా నాన్నకి చెప్పారట, ఆయనేమో డబ్బు మనిషి, నాకు చెప్పలేదు. కాస్త మీరైనా చెప్పొచ్చు కదా. చెప్పాల్సిన అవసరం నాకేంటి? నాకు మంచి భార్య కావాలని మీకు లేదా? ముందుగా ఆమె గురించి చెప్పుంటే నేను ఆ పెళ్లి చూపులకే వెళ్ళాను కాదు. మీరెవరిని చూస్తున్నారో నాకెలా తెలుసు? రోజు నేను ఎవరిని చూస్తున్నానో మీకు తెలీదా? ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నారు? రాంగ్ రూట్ ఏమిటండి? మీ వెనక మీ రూట్ లోనే వస్తున్నా. అయితే ముందుకు వెళ్ళండి. అంటే మీరు నా రూట్ లో వస్తారా? అడ్డమైన రూట్స్ లోనే వెళితే యాక్సిడెంట్లు అవుతాయి. నేను నా రూట్ లోనే వెళ్తాను. ఏమండి? చూడు బాబు, ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలంటే ఈ లైన్ కాదు, దానికి వేరే లైను. ఏమిటండి అది? ఆ పిల్ల తల్లిదండ్రులు ఆ అమ్మాయి పెళ్లి కోసం తపస్సు చేస్తున్నారు. నువ్వు వెళ్ళి పెళ్లిని వరం ఇచ్చావనుకో, నీ ఊహ నిజమవుతుంది, ఆ ఊహ నీదవుతుంది. ఏంటే బాబు, కదలవా బాబు? నీకే చెప్పేది. ఏ మిస్టర్ ఆంజనేయులు, ఊహతో ఊహల్లోకి వెళ్ళారా? అవునండి. ఊహల్లోకి వెళ్తే ఊహ నీకు దక్కదు, వాళ్ళ నాన్నను కలవాలి. వాళ్ళ నాన్న ఎవరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు ఇల్లు ఎక్కడ? ఎక్కడు? ఇల్లు ఎక్కవలసిన కర్మానికి పట్టింది. అది కాదండి, ఆయన అడ్రస్. నేను చెప్తాను. పెళ్లి కొడుకు వచ్చే టైం అయింది. అమ్మాయిని రెడీ చేశారా? టిఫిన్ కూడా రెడీగా ఉంది. ఆ, ఊహా, పెళ్లి వారు వచ్చేసారు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూద్దాం, రావే. రా. రండి రండి. నమస్కారం. నమస్కారం. రండి అమ్మా. పెళ్లి కొడుకు గనక కుడికాలు ముందు పెడితే పెళ్లి ఖాయం, ఎడంకాలు పెడితే అనుమానమే. రండి రండి, కూర్చోండి. అనసూయ, టిఫిన్లు పంపించు. మీకే వినిపించిందా? ఒక్క నిమిషం. అంత కట్టకట్టుకుని ఇక్కడ తెచ్చారే, పిలిస్తే పరిగెత్తుకు రానక్కర్లా? నడవలేని అల్లుడు కోసం పరిగెత్తుకు రమ్మంటారా? అబ్బాయి కుంటివాడని ముందే ఎందుకు చెప్పలేదు? చెప్తే వద్దనేవరా? అంటే అమ్మాయిని అతరికిచ్చి చేస్తారా? అమ్మాయి వాళ్ళకి నచ్చితే చేస్తా. కట్నం తక్కువని దాని గొంతు కోస్తారా? చూడు అనసూయ, కలెక్టర్ డాక్టర్ అల్లుడు కావాలి నేను అనుకున్నా, కానీ స్తోమత ఉండద్దు. లేదని దాని గొంతుకు ఉరితాడు వేస్తారా? అదే గత అవుతుంది. ఈ సంబంధం కూడా వద్దనుకుంటే. ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. నేనేదో అన్యాయం చేసినట్టు మాట్లాడతావేంటి? ఏ దాని మీద నాకు ప్రేమ లేదనుకున్నావా? అబ్బాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్,
రిజర్వేషన్ కోటాలో ఇవాళ కాకపోతే రేపైనా ఉద్యోగం వస్తుంది. హాయిగా 2 పూట్ల ఇంత తిండి తింటానే. అలాగని చూస్తూ చూస్తూ అతనికిచ్చి చేస్తారా? నా మాట విని వేరే సంబంధం చూడండి. చూసి చూసి నా చూపు మసక బారింది. అబ్బాయి కూడా అంత అందంగా లేడు. మీ అందరికి పిచ్చి పెట్టినాయే. అందం అందం అంటారేమిటి? అన్న కొడుకు తింటావా, అదేమన్నా కూడి పెడుతున్నా? మీ ఆయన అందం నేను ఎంత సుఖపడుతుందో నేను చూస్తూనే మధ్యలో ఉన్నా. ఆయన సంగతి ఎందుకు? మీకు ఇష్టం అయితే చేయండి, లేకపోతే లేదు. అమ్మా ఊహ, ఏ తండ్రి తన కన్న కూతురికి అన్యాయం చేయాలని కోరుకోడమ్మా. నా పరిధిలో నీకు న్యాయమే చేస్తున్నాను. నీ తండ్రి ప్రేమ లేనివాడు కాడమ్మా, డబ్బు లేనివాడు. ఏం చేయదు. అన్నీ ఉన్న కుర్రాన్ని తెచ్చానే అనుకో, నీ రాత బాగోక ఏ యాక్సిడెంట్ అయి చెయ్యో కాలో విరిగితే అతను వదిలేస్తావా? ఇంతకంటే మంచి సంబంధం చూసే శక్తి నీ తండ్రికి లేదు. బాగా ఆలోచించు. ఎన్ని రోజులు నీ ఇంటి చాకరీ చేస్తావు? నీకంటూ ఓ ఇల్లు సంసారం ఏర్పడుతుంది. నీకు ఇష్టం ఉంటే వచ్చి అబ్బాయిని చూడు, లేదంటే వాళ్ళని వెళ్ళిపోమంటావు. పుట్టిన బిడ్డకి తండ్రిని చూపిస్తుంది తల్లి, ఎదిగిన పిల్లకి భర్తను చూపిస్తాడు తండ్రి. తల్లిది ప్రేమ, తండ్రిది బాధ్యత. మీ ఇష్టమే నా ఇష్టం నాన్న. చాలా సంతోషం. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చారు. అమ్మాయిని తీసుకెళ్ళండి. పోతే 20,000 కట్నంతో పాటు మా వాడికి 3 వీలర్ స్కూటర్ సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదు కొని పెట్టాలి. 20,000కి మించి ఇచ్చుకోలేను. ఆ స్కూటర్ ఏదో కట్టం డబ్బులని సరిపెట్టుకోండి. అబే, అది వేరు ఇది వేరు. అయినా అది పెద్ద ఖరీదేం కాదండి, 5,000. అయినా కూడా ఇచ్చుకోలేను బాబు గారు. ఇస్తేనే పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదు. ఆలోచించుకుని కబురు చేయండి. ఊహ గారు, నిజంగా మీరు అతను ఇష్టపడే చేసుకుంటున్నారా? ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటాను? అది కాదు, మీకేం తక్కువని. నాకేం తక్కువ నాకు తెలుసు. మీరు నా పేరు ఆంజనేయులు. ఈ డబ్బేమిటి? మీ అబ్బాయి స్కూటర్ కొనడానికి 5,000 ఎక్స్ట్రా అడిగారుగా. అంటే సుబ్రహ్మణ్యం గారు పంపించారా? కాదండి, నేనే పట్టుకొచ్చా. మీకు ఆయన ఏమవుతారు? ఏమీ కారు. ఏమీ కాకుండా ఈ డబ్బు ఇవ్వాల్సిన అవసరం మీకేంటి? పాపం ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోతుందని. ఆ అమ్మాయి నీకేమవుతుంది? ఏమీ కాదు. తండ్రి ఏమీ కాక కూతురు ఏమీ కాక వారికి ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. అదే చేసుకుంటున్నా. ఆ అమ్మాయి చాలా మంచిదండి. ఏ విధంగా తెలుసుకున్నావు? చూస్తే తెలుస్తుంది కదండి. ఎంతకాలం నుంచి చూసి తెలుసుకున్నావేంటి? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదండి. పేద కుటుంబం, ఈ పెళ్లి ఆకూడదని దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా ఈ పెళ్లి జరిపించండి. ఎలా జరిపించమంటావయ్యా? ముక్కు ముఖం తెలియని వాడు నీ కూతురు గుణగణాల గురించి చెప్పి 5,000 డొనేషన్ ఇచ్చెళ్ళాడంటే ఖచ్చితంగా నీ కూతురికి వాడికి సంబంధం ఉండే ఉండదు. నా కొడుక్కి సెకండ్ హ్యాండ్ స్కూటర్ అడిగాను కానీ సెకండ్ హ్యాండ్ పిల్లని కాదు. వాడికి లేనిది కాలే, మానవ మర్యాదలు కావు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మా అమ్మాయి నిప్పండి. ఆ నిప్పేదో మీ ఇంట్లోనే ఉంచుకోండి, మా కొంపకి నిప్పెట్టొద్దు.